హలో అండి, శ్రీమాత్రాయ నమః. జై భవాని అందరికీ. ఈరోజు 4వ రోజు అవతారం వచ్చేసి అమ్మవారిది కాత్యాయని దేవి అవతారం అన్నమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది. అమ్మవారికి ప్రతిరోజు నిమ్మకాయ దండలు అయితే వేస్తున్నారు. ఇంకా ఆ రోజుకి సంబంధించిన అవతారానికి పూలు ఎలాంటివి అలంకరించాలో అలాంటివి అయితే సేమ్ చేస్తున్నారనమాట అమ్మవారికి. మీరందరూ కూడా దర్శించుకోండి. అమ్మవారికి ఈరోజుకి చీర వచ్చేసి ఎరుపు రంగు చీర అయితే కట్టారనమాట. ఎరుపు రంగు అయినా కట్టొచ్చు, పసుపు రంగు అయినా కట్టొచ్చు. గురుస్వామి అయితే అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాడనమాట రోజు. ఇంకా ధాన్యాలని ఇట్లా వేస్తారని చెప్పిన కదా, అవైతే మొలకలు అయితే వచ్చేసినాయండి. ఇంకా ఏంటి, ఈరోజు మా దుర్గమ్మ దగ్గర బోనాలని కూడా చెప్పాను కదా, ఇంకా బోనాలు అయితే అందరూ చేశారనమాట. నేనైతే చేయలేదు, నాకు కుదరలేదండి. పిల్లలతో బోనం చేయగలనా అనిపించింది, అందుకని నేనైతే బోనాలు చేయలేదు. ఇంకా అందరూ స్వాములు ఆడవారందరూ ఆడుతూ పాడుతూ బోనాలు అయితే తీశారనమాట. చాలా బాగా అనిపించింది బోనాలు తీయడం కూడా. కాకపోతే నేనైతే బోనం అయితే ఒకళ్ళు ఎత్తుకొని ఫోటో అయితే దిగిన. నేను అన్ని బోనాలు అందరూ వచ్చేదాకా అమ్మవారి గుడిసె ముందు అయితే నిల్చున్నాము. అందరూ కలిసి వెళ్ళాలి కదా, సో అందుకని ఆగినాము. అందరు కలిసినాక అందరూ కలిసి లైన్ అమ్మటి అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. 3 ప్రదక్షిణలు చేసి తర్వాతకి లోపలికి వెళ్ళి అప్పుడు అమ్మవారికి బోనం సమర్పించాలి. ప్రదక్షిణలు చేసినాక అయితే గురుస్వామి అయితే దేవుడికి దిష్టి తీశాడనమాట గుమ్మడికాయతోని. ఇంకా అందరి బోనాలు అయితే స్వీకరించి అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చినాడు. హారతి ఇచ్చిన తర్వాతకి అమ్మవారికి పెట్టినాక నైవేద్యం, ఆ నైవేద్యాన్ని మనం బోనం చేసిన నైవేద్యం అక్కడ పెట్టినాం కదా, అది అందరికీ కొంచెం కొంచెం అయితే ఇచ్చాడనమాట. అమ్మవారికి హారతి ఇవ్వడం అయిపోయాక స్వాములందరికీ ఇచ్చినాక ఇంకా బోనం తెచ్చిన వాళ్ళందరికీ కూడా గురుస్వామి అయితే హారతిని అయితే ఇచ్చాడు. ఇంకా మేమందరం కూడా హారతిని తీసుకున్నాము. నేను చెప్పిన కదా ప్రసాదం అందరికీ కొంచెం కొంచెం ఇచ్చాడని చెప్పి, ఇంకా ప్రసాదం అయితే అందరికీ వచ్చిందనమాట. నేను కూడా తీసుకున్నాను ప్రసాదము. ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాతకి అయితే మా పిన్ని బియ్యం తెచ్చింది అమ్మవారికి, వడి బియ్యము. ఇంకా అవైతే వడి బియ్యం అయితే పోయడానికి గురుస్వామి అయితే సిద్ధం చేస్తున్నాడు. మా పిన్ని ఇంటి దగ్గరే కలుపుకొని వచ్చిందనమాట వడి బియ్యాన్ని. ఇంకా అందరినీ పిలిచి అక్కడైతే వడి బియ్యం అయితే పోసింది. ఫస్ట్ ఆమె అయితే పోసిన తర్వాతకి ఇంకా మేము పోసినాము. 3 times పోయాలన్నమాట. గుప్పెడి నిండా బియ్యం తీసుకొని అక్కడ పోసి మొక్కుకోవాలి. ఇంకా నేను కూడా అలాగే చేశాను. నాకు కొత్త కదండి పూజలు, నాకు తెలియలేదు. నెక్స్ట్ టైం నేను పోస్తా అని అయితే మొక్కుకున్నాను. ఇంకా నేను 3 times పోసి మొక్కాను ఇంకా అమ్మవారిని. ఇదే అన్నమాట బోనాల వ్లాగ్. ఇంకా అమ్మవారికి వడి బియ్యం అందరూ ఎలా పోస్తున్నారు, ఎలా చేశారు అనేది. ఇంకా నైట్ అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయాక మేమైతే వచ్చాము కోలాటం వేయడానికి. మేమైతే వేయలేదు కానీ మా పాప వేసింది కోలాటము. చూడండి ఎంత ముద్దుగా వేస్తుందో అసలు. ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తా, చూసుకోండి షార్ట్ వీడియోలో. ఇదన్నమాట 4వ రోజు అమ్మవారి కాత్యాయని దేవి పూజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. ఇంకా